నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 164 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను రైతులకు సబ్సిడీపై అందించే స్ప్రింక్లర్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నెల రోజుల్లో అందించే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌన్సిలర్లకు అందరికీ నమస్కారాలు. రైతు భరోసా మాకు రైతు భరోసా ఇస్తలేరు, రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ అయినా హరీష్ అయినా అందరూ గొంతు దించుకుని అరుస్తా ఉన్నారు. ఏమైనా తీస్తారు, ఇంకా చూస్తలేదు కదా. దీన్ని ఏమంటారంటే దొంగని మొత్తుకున్నట్టుగా ఉంది సామెత లెక్క ఉంది. మీకందరూ ఎప్పుడు కూడా ఏం చెప్పినా లెక్క ప్రకారం మాట్లాడితే లెక్క ప్రకారం ఉంటా. నేను అబద్ధం చెప్పా. ఇప్పుడు ప్రభుత్వం అంటే కూడా సంసారమే. మన ఇంటి సంసారం పెట్టుకుంటే ప్రభుత్వం లెక్క ఉంటుంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014 జూన్ 2వ తారీఖు. అంటే కరెక్ట్ గా 10 సంవత్సరాల 6 మాసాలు అవుతా ఉంది. 10 సంవత్సరాలు 6 మాసాలు. ఆ రోజున ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అప్పు 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం కలిపే 60,000 కోట్లు ఉండే. అంటే 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే 60,000 కోట్లు అప్పు ఉంది ఈ రాష్ట్రంపై. కానీ కేసీఆర్ గొప్పగా చేసిన నాలుగు ఎవరు చేస్తారని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాలు